ఎందుకు పిన్ని అంత రూడ్గా మాట్లాడారు? పాపం సీత రక్తం ఇచ్చి రామ్ ప్రాణాలు కాపాడింది. తనకే ఇలా అవమానం జరిగిందే. రామ్, నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయారా? నీ సీతకి ఇక్కడ అవమానం జరుగుతుందిరా. ఈ సీత నీకు ఏంటి అన్నది ఈ ప్రపంచానికి చూపించాలి. ఇలా అవమానించే వాళ్ళ నోరు మూయించాలరా, లేరా? శ్రీరామ్ దశ ఎక్కడున్నారు? తను ఐసీయూలో ఉన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సారీ. ఇట్స్ ఓకే. నేనే రామ్ని తొందర పెట్టానేమో అనిపిస్తోంది. 24 గంటల్లోపు నువ్వు సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే నేనే వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడతాను అని కండిషన్ పెట్టాను, ప్రెషర్ పెట్టాను. ఏమైందో, ఏం మాట్లాడాడో. ఈ రామ్ ఎందుకు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడు? సురి, ఎందుకు ఇక్కడ ఒక్కడివే కూర్చున్నా? అశోక్, నేను సీతను చూడాలరా. సీతనా? ఎందుకు? రాము ఇబ్బంది పడటం చూస్తుంటే వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనిపిస్తోంది. వాడి ఈ పరిస్థితికి సీత ఒక్కతే సమాధానం అనిపిస్తోందిరా. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ అయ్యే కంటే ముందుగా తను తనతోనే మాట్లాడుంటాడనిపిస్తోంది. అవును సూరి, అక్కడ ఏం జరిగిందో తెలిస్తే హెల్ప్ అవుతుంది. సరే, నేను సీతతో మాట్లాడడానికి అరేంజ్ చేస్తాను. వీలైనంత తొందరగా వచ్చి వెళ్ళమను. నా మనవడి కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. వాడి ఆరోగ్యమే నాకు ముఖ్యం. మాట్లాడు సూరి. నువ్వు మాట్లాడడం వల్ల అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. సీతారాంకి దగ్గర అవితే వాడి కండిషన్ కూడా బాగుంటుంది. అంతా సాల్వ్ అవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. శ్రీరామ్ దేశాయ్ ఇక్కడే ఉన్నారా? అవును, మీరు? చాందిని. నువ్వేంటి ఇక్కడ? హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ? రామ్ గురించి న్యూస్ విని వచ్చాను. హౌ ఇస్ హీ? అక్క, ఎవరు తను? తర్వాత చెప్తాను. నువ్వు వెళ్ళాలి అన్నావు కదా, వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళు.
నువ్వెందుకొచ్చావు? ఆంటీ, నేను రామ్ కోసం వచ్చాను. ఎంతైనా నేను ఇంకా రామ్ ఒక టైంలో ఐ వాంట్ టు సీ హిమ్ ఆంటీ. ప్లీజ్ ఒక్కసారి. నో, రామ్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఎంట్రీ. ఇది భార్గవి పిన్ని గారే ఇచ్చిన ఆర్డర్. అండర్స్టాండ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళండి. మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. కమాన్ అశోక్, నేను ఎవరో అసలు తెలియనట్టే మాట్లాడుతున్నావే. నేను నా రామ్ని చూడ్డానికి వచ్చాను. జస్ట్ ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. ట్రస్ట్ మీ. అతనికి ఇలా జరిగిందని న్యూస్ విని భయపడి వచ్చాను. నో మీన్స్ నో. అశోక్, అప్పు కలవరిస్తున్నాడు కదా. ఇట్ మస్ట్ బి హర్. 3 సంవత్సరాల నుంచి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు తనొచ్చింది. తనను చూస్తే he might recover fast. చాందిని, నువ్వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. పిన్ని, ఎందుకు ఇలా చేశారు? కాదు, ఆ చాందిని గురించి అంతా తెలిసి కూడా మీరు తన్ని లోపలికి ఎందుకు పంపించారు? ఎందుకు? తను రామ్కి బాగా తెలిసిన మనిషి కాబట్టే లోపలికి పంపించాను. లేదు పిన్ని, చాందిని అనే చాప్టర్ రామ్ లైఫ్లో క్లోజ్ అయింది. ఇప్పుడు రామ్ ఒకవేళ చాందిని చూస్తే వాడు డిస్టర్బ్ అవుతాడే తప్ప కోలుకోడు. ఇన్ఫాక్ట్ వాడు కలవరిస్తున్నది చాందిని కాదు. మరి ఇంకెవర్ని? చెప్పశోక్, ఇంకెవర్ని? సీత అని ఎలా చెప్పను? అశోక్, రామ్కి ఏది మంచి ఏది చెడు అన్నది నాకు బాగా తెలుసు. సిరి, ప్లీజ్ కొంచెం ఏమైనా తినమ్మా. నీకు జ్వరం వస్తుందే. సీతమ్మ వచ్చి ఫ్రెండ్ని చూడటానికి వెళ్దాము అంటే ఏం చెప్తావు నువ్వు? అందుకైనా కొంచెం తినాలి కదా. నేను ఎలాగో వెళ్తాను. నా ఫ్రెండ్ని చూడకుండా నేనేమి తిన్ను. చూడమ్మా, మేం కూడా పొద్దుట్నుంచి చెప్తూనే ఉన్నాము. ఎవరి మాట వినట్లేదు. పోనీ సీతకి చెప్దామంటే తను ఫోన్ తీసుకెళ్లలేదు. సీత, రామ్ ఎలా ఉన్నాడమ్మా? సీతమ్మ, నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు సీతమ్మ? తనకి బాగా దెబ్బలు తగిలాయా? తనకి నొప్పి వస్తుందా? ఫ్రెండ్ ఏడుస్తున్నాడా సీతమ్మ? చెప్పు సీతమ్మ, చెప్పు. ఎంప్లాయీస్ అందరినీ లోపలికి తీసుకొస్తున్నావు, అర్థం కదా నీకు? సీత, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. నా ఫ్రెండ్కి గాయాలయ్యా, చెప్పు.
ఏ సీత, ఎందుకే నువ్వేమీ మాట్లాడడం లేదు? ప్లీజ్ ఏమైనా చెప్పు. చాలా భయంగా ఉంది. రామ్ ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటావే? డాక్టర్స్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సీతమ్మ, నా ఫ్రెండ్ దెబ్బకి పసుపు రాసుకున్నాడా, లేకపోతే బ్యాండేజ్ వేసుకునేంత దెబ్బ తగిలిందా ఫ్రెండ్కి? తల్లి, ఎంత పెద్ద దెబ్బ తగిలినా తనకి తొందరగా దేవుడు తగ్గించేస్తాడు. తనకి ఏమీ అవ్వదు. నువ్వు ఏడవకు. సీతమ్మ, ఎందుకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు? నేను కూడా నా ఫ్రెండ్ని చూడాలి. నువ్వు ఒక్కదానివే వెళ్ళినందుకు సిరిని తీసుకురాలేదు అని అడిగారు కదా. తను ఇవన్నీ అర్థమయ్యే స్థితిలో లేరు అని నేను సిరికి ఎలా చెప్పాను? రామ్కి ఏమీ అవ్వకూడదని మనమందరం దేవుడికి దండం పెట్టుకుందాం తల్లి. తనకి ఏమీ అవ్వదు. ప్లీజ్. సీత, లేచినప్పటి నుండి సిరి ఏమీ తినలేదంటే మేమందరం ఎంత అడిగినా కాని ఒక్క గ్లాస్ కూడా నీళ్లు తాగట్లేదు తను. తల్లి, నువ్వు అలా చెయ్యొద్దు ప్లీజ్. అన్నం తిను. నాకేమీ వద్దు. సీత, ఎందుకే అంత వీక్ అయ్యావు? రామ్ సార్కి తొందరగా తగ్గిపోతుంది. నాకు చపాతీ చేయటం వచ్చుంటే నేనే చేసిచ్చేదాన్ని. పాపం, నీకు బాలేకపోయినా నువ్వే వంట చేయాల్సొస్తోంది. నువ్వు చేసివు, నేను కాలుస్తాను, సరేనా? హలో అశోక్ సార్, ఏమైంది? రామ్కి ఇప్పుడు ఎలా ఉంది? సీత సీత, కూల్ కూల్. రామ్ ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు. నేను కాల్ చేసింది సూరి, ఐ మీన్ రామ్ వాళ్ళ తాతయ్య మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. మీకెక్కడ అనుకూలమో చెప్పండి, నేను అక్కడే అరేంజ్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీకు ఓకే అయితే కార్ పంపిస్తాను. నన్ను మీట్ అవ్వాలంటున్నారా? ఏమైంది సార్? ఐ నో, సడన్గా అడుగుతున్నాను, బట్ ఆయన ఏదో మీతో మాట్లాడాలి అంటున్నారు. ప్లీజ్ సీత, మీకు ఏ టైం కన్వీనియంటో చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఎప్పుడైనా ఓకే సార్. ఆయన ఎక్కడ మీట్ అవ్వాలంటే అక్కడే మీట్ అవుతాను. అనవసరంగా ఇక్కడి వరకు రావటం ఎందుకు? ఎప్పుడు ఎక్కడ మీట్ అవ్వాలి సార్? ఓకే, థ్యాంక్ యూ. అలాగైతే మీరు వస్తున్నారని తనకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూరి, సీతారాంకి బ్లడ్ ఇచ్చి ఒక రకంగా బ్రతికించింది. ఇప్పుడు నువ్వు సీత గారితో మాట్లాడి ఇంకో రకంగా బ్రతికించాలి. వదిలేసి వెళ్ళి బాధ పెట్టిన ఆ చాందినికి మాత్రం రామ్ లైఫ్లో మళ్ళీ ఎంట్రీ ఉండొద్దు. రామ్,
మళ్ళీ నిన్ను చూసినప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను అనుకోలేదు. నిన్ను వదిలేసి వచ్చాక నాకు తెలిసింది హౌ మచ్ ఐ మిస్డ్ యూ అని. ఇప్పుడు వచ్చాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా, ఇంకెక్కడికి వెళ్ళను. ట్రస్ట్ మీ రామ్. ఐ నో నీకు కూడా నన్ను వదిలేసి ఉండడం ఎంతో కష్టంగా ఉండిందో. నువ్వు నా కోసం కలవరిస్తున్నావా? See, I'm here now. I want to be with you forever. ముందు జరిగిందంతా జరిగిపోయింది, దాన్ని మర్చిపోయి లెట్స్ స్టార్ట్ ఫర్ బిగినింగ్. But no hurry, Ram. You get well soon. I love you. సీత, ఈ టైంలో పెద్ద బాస్కి నీతో మాట్లాడాల్సింది ఏముంటుంది? అదే నాకు తెలియటం లేదే. విషయం ఏంటో వెళ్ళొస్తేనే తెలుస్తుంది. తన ఫ్రెండ్ వాళ్ళ తాతయ్యని కలవటానికి వెళ్తున్నానంటే సిరి ఏమైనా తింటుంది. నేను తినిపించి వెళ్తాను. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను వదిలేసి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను రామ్. ఇట్స్ అ ప్రామిస్. వాడు దేనికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. వెళ్ళండి. రామ రెస్పాండ్ అయ్యాడా? లేదు, బట్ వాడిని చూడటానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ. ఐ విల్ లీవ్ నౌ. కరెక్ట్ టైంకి వచ్చావే నువ్వు. వెల్కమ్ బ్యాక్ చాందిని. ఇంకెప్పుడు రావద్దు నువ్వు. నువ్వు వచ్చిన విషయం రామ్కి తెలియనివ్వను నేను. చాందిని, ఆగు. ఎందుకొచ్చావు నువ్వు ఎక్కడికి? ఎవరు పిలిచారు నిన్ను? ఏ మొహంతో రామ్ ముందుకు వెళ్ళావు నువ్వు? సిగ్గనిపించలేదా నీకు? కూల్ డౌన్ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్. ఎందుకంత హైపర్ అవుతున్నావు? నా రామ్ని చూడ్డానికి నేను రావద్దా? ఏ, ఎక్కడో వదిలేసి వెళ్ళావు కదా, ఇప్పుడెందుకు మళ్ళీ వచ్చావని అడుగుతున్నాను. నాన్ సెన్స్ మాట్లాడక అశోక్. ఒక రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు, దూరం అవ్వడం ఇవన్నీ కామన్. పక్కన లేకపోయినంత మాత్రాన ప్రేమ లేదు అనా? ప్రేమించిన వాళ్ళు ఎవరు ఇలా చెప్పకుండా, చేయకుండా, కారణం లేకుండా, ఒక మెసేజ్, ఒక కాల్కి రిప్లై లేకుండా, మాట్లాడకుండా సంవత్సరాల తరబడి ఉండరు. నీకు నచ్చినట్టు ప్రేమించడానికి, నచ్చినప్పుడు వదిలేసి వెళ్ళడానికి ప్రేమ అనేది ఆట కాదు.